నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి బడిఈడు పిల్లలందరినీ పనిలోనికి పంపించకుండా బడికి పంపించాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నేను బడికి పోతా అనే కార్యక్రమంపై ఐసీడీఎస్, సిఆర్పీలు, విద్యా కమిటీ చైర్మన్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ సత్యనారాయణ, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంఈఓలు సుధాకర్, గంగాధర్, సిడిపిఓ కృష్ణకుమారి, స్వరూపారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నూతన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, సరైన విద్య, వైద్యం ఉంటే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా ప్రభుత్వం నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు పనిలోకి కాకుండా బడిలో ఉండాలన్నారు. బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. పిల్లలు బడికి వెళ్ళకపోతే మగపిల్లలు బాల కార్మికులుగా, ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేసి జీవితాలను నాశనం చేయడం జరుగుతుందని ఎంపీడీఓ సత్యనారాయణ చెప్పారు. అలాగే అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి పిల్లవాడు చదువుకోవడం వలన ప్రయోజకులయ్యి వారి తల్లిదండ్రులను చక్కగా చూసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బడియేడు పిల్లలందరినీ బడిలో చేర్పించే విధంగా చూస్తుందని, ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలపాలని కమిషనర్ సత్యనారాయణ చెప్పారు. సక్రమంగా ఉండే సమాజంలో సరిగ్గా బ్రతకగలిగే స్థితిని అందరికీ కల్పించిన వాళ్ళు అవుతున్నాం. దాంతో భాగంగానే ప్రభుత్వం, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి టేకప్ చేసినటువంటి ప్రోగ్రాం నేను బడికి పోతాననేటువంటిది. ఎందుకంటే 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎక్కడ ఉండాలి? ఎన్నో ఉండకూడదా? ఉండకూడదు, బడిలో మాత్రమే ఉండాలి. మేడం గారు చెప్పినట్టు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మంది వయసు ఉన్నటువంటి పిల్లలందరూ ఐడెంటిఫై చేసి వాళ్ళు 2 రకాలుగా ఉండడానికి అవకాశం ఉంది. ఒకటేంటి, అసలు స్కూల్లో చేరకపోవడం, చేయి మధ్య మాయడం, 2 రకాలు. అవునా? దాదాపు అవేర్నెస్ పెరిగింది కాబట్టి స్కూల్లో చేరకుండా ఎవరు ఉండట్ల సాధ్యమైనంత వరకు. కానీ 3వ తరగతి మ్యాక్సిమం 5వ తరగతి జరిగిన తర్వాత బయటికి పోతారు. వాళ్ళు కూడా 5వ తరగతి వరకు ఉందనో, 7వ తరగతి వరకు ఉందనో, హై స్కూల్ వరకు ఉందనో పెట్టి చెప్పేసి బయటకు వెళ్ళిపోతా ఉన్నారు. 2 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. మన ఇద్దరిని లక్ష్యంగా పెట్టుకోవాలి. వాళ్ళు స్కూల్లో చేయించే కార్యక్రమం చేయాలి. దానికి నేను వెళ్ళిపోవడానికి కార్యక్రమం చేయాలి. స్కూల్లో చేరకపోతే వచ్చే నష్టం ఏంటి? మనం ఇలా చెప్పుకున్నట్టుగా మొక్కలు అయితే బాల కార్మికులు, ఆడపిల్లలు అయితే బాల్య వివాహాలు. నష్టం ఏంటి? పనికేస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకుంటున్నారు. తప్పేంటి? వివాహం చేస్తున్నాం, బాల్య వివాహం ఏంటి? మనకు వచ్చిన బాధ ఏంటి? ఇదంతా మనందరూ వ్యవస్థలో వాళ్ళు కదా, ప్రజలు కాదు కదా. మనందరికీ తెలిసిన విషయాలు మీకు ఒకసారి గుర్తు చేయడానికి, మీరు ప్రజల దగ్గరికి చెప్పడానికి మనం చెప్తా ఉన్నాం. బాల్య వివాహాల దగ్గరికి ఏమవుతుంది? తక్కువ వయసులో వివాహమైన వాళ్ళు తక్కువ వయసులో గర్భవతులు అవుతారు, తక్కువ వయసులో తల్లిదండ్రులు అవుతారు. వారే బలహీనంగా ఉంటే వారికి పెట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారు? శారీరక, మానసిక లేదా ఇంకో రకమైనటువంటి ఇబ్బందులతో ఆలోచనతో ఉంటారు. వాళ్ళందరినీ ఎవరు పోషించారా? ప్రాథమికంగా చూసి వాళ్ళ కుటుంబం కూడా పోషించాలనే భావన ఉంటుంది. కానీ సమాజం కూడా పోషించాలి. సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ మంచి చెడు చూసుకోవాలి. ఎప్పటిదాకా వాళ్ళు పెద్దవాడి, వాళ్ళు స్థిరపడి వివాహం అయ్యి చనిపోయేంత వరకు కూడా సమాజానికి బాధ్యత ఉంది. అలాంటి కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు ఉండడానికి, ఆరోగ్యమైన సమాజం నిర్మింపబడడానికి, నిరోధమైనటువంటి సమాజం ఉండడానికి కనీస వయసు నిర్ణయించారు. పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము బడికి పోదామనే ఈ చక్కటి ప్రోగ్రాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దాని కాన్సెప్ట్ ఒకటే, అందరూ చెప్పిన కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా ఇంటి దగ్గర ఉండి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి చదవకుండా, వేరే పనులకు వెళ్లకుండా మంచి విద్యను అనుసరించి తద్వారా సమాజానికి అట్లాగే కుటుంబానికి మంచి భవిష్యత్తు ఏర్పరచుకొని రాబోయే దినాల్లో ఆ యొక్క విద్యార్థి కానీ ఉజ్వల భవిష్యత్తు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మనం బడికి పోదామనే ప్రోగ్రాన్ని గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అలాగే గ్రూప్గా డిస్కస్ చేసుకుని మీ యొక్క
విద్యా కమిటీ చైర్మన్తో కానీ లేదా వార్డ్ మెంబర్స్తో కానీ అక్కడున్న ఎవరైతే పొలిటికల్ పీపుల్ ఉంటారో వాళ్ళతో తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యి ప్రతి కుమార్తెని కూడా మనము ఈ యొక్క పాఠశాల చేర్పించినట్లయితే ఈ మేడం గారు చెప్పినట్లుగా ఈ బాల వివాహాలు అంటే చిన్న చైల్డ్ వివాహాలు కానీ లేదా బాల కార్మికులు కానీ వ్యవస్థ మనం చాలా వరకు అరికట్టే వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని ఎలాంటి టాస్క్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా విజయవంతంగా చేస్తున్నారు. సో మీకు మీ ఏరియాస్ లో ఎవరు పడికెళ్తున్నారు, ఎవరు పడికెళ్ళట్లేదు, ఎవరు ఏ క్లాస్ లో డిస్కంటిన్యూ అయ్యారు, ఆ మదర్ని ఎలా మనము మోటివేట్ చేయాలి, వాళ్ళని ఎలా మంచి ఆప్షన్ అందించాలి అనేది ఇక్కడ మీరు కూర్చునే వాళ్ళకంటే మీకు బాగా తెలుసు. సో మీరు నిజంగా అనుకుంటే కంపల్సరీ 2 days లోనే మీకు పెర్ఫార్మెన్స్ మంచిగా చూపించగలుగుతారు. ఎందుకంటే నేను అవన్నీ మీ టాస్క్స్ అన్ని నేను చూస్తున్నాను కాబట్టి మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. సో ఎవరు ఏ స్టూడెంట్ పైకి వెళ్ళే వయసు ఏ స్టూడెంట్ ఇబ్బంది పడకూడదు, నష్టపోకూడదు, తర్వాత అయ్యో నేను స్కూల్కి వెళ్ళలేదు అని బాధపడకూడదు అనేది ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని అందించినందుకు మీ వంతు సహకారాన్ని 100% అందించండి. మరి కష్టపడదాం. ఇప్పుడు మనం ఈ 4 కాంగ్రెస్కే మనం ఈ రూమ్లోనే మీటింగ్ వెళ్ళడం కాదు, కానీ మన గ్రౌండ్ లెవెల్లో ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ మంచిగా చూపించాలి. ఇలా కష్టపడి మంచి ఎన్రోల్మెంట్ చూపించి అందరికీ మంచి పొజిషన్లో ఉంచుతారు. జూలై 1వ తేదీ నుంచి నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెన్షన్ నగదు 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ ఇతర వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ తెలిపారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సత్యనారాయణ మంగళవారం ఏసీలతో మాట్లాడారు. మే నెల వరకు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చేవారని, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణ వ్యక్తులకు, వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల చొప్పున అందజేయనున్నారని, పెన్షన్ నగదు ఎవరిచే పంపిణీ చేసేదనేది ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని, ఆదేశాలు వచ్చిన తరువాత చెబుతారని సత్యనారాయణ చెప్పారు. 50 సంవత్సరాల వారికి పెన్షన్ అనేది త్వరలో జీవో ఇచ్చే అవకాశం ఉందని, జీవో ప్రకారం అర్హులైన వారికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని, కావున పెన్షన్దారులందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఏప్రిల్ నెల నుంచి పెరిగిన పెన్షన్ నగదు జూలై నెలలో ఇచ్చే పెన్షన్ నగదుతో కలిపి అందజేస్తారని ఎంపీడీఓ సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మిత్రులారా, ఇప్పటిదాకా వృద్ధాప్యపు, వితంతువు, పల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు ఈ విధంగా రకరకాలైనటువంటి పెన్షన్స్ పొందుతున్నారు. వీటన్నిటిని కూడా ఏప్రిల్ 1 నుంచి 3,000 నుంచి 4,000 పెంచుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 43 విడుదల చేసింది. ఇది ఏప్రిల్ 1 తేదీ నుంచి అమలవుతుంది. ఈ 3 నెలల ఏరియాస్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలల ఏరియాస్ 3,000. ఈ నెల కొత్తగా పెంచినటువంటి 4,000 కూడా 7,000 రేపు జూలై 1 తారీఖునే మీ చెంతకు పంపించడం జరుగుతుంది. మీ అందరికీ అందజేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వికలాంగుడికి ఇప్పటి వరకు కూడా 3,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళకి డబుల్ చేశారు. పెన్షన్ బెనిఫిట్ అనేటువంటిది 6,000 రూపాయలు. ఈ 3 నెలలకి సంబంధించినటువంటి 9,000 కూడా మొత్తం 15,000 కూడా రేపు జూలై 1 నాటికి మీ అందరికీ అందాయి. అట్లాగే హెల్త్కి సంబంధించినటువంటి పెన్షన్స్ కూడా 5,000 నుంచి 10,000, 10,000 నుంచి 15,000 కూడా దానికి వర్తించేటటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి గమనించి వచ్చే నెల జూలై 1 నాటికి కొత్త పెన్షన్ పొందాలని మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ కోరుకుంటున్నాను. ప్రభుత్వం నూతన పెన్షన్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయగానే వాటిని కూడా స్వీకరించడం జరుగుతుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఎవరి ద్వారా చేస్తారని ఇచ్చారా? అది ఇవ్వలేదు. దాంట్లో సచివాలయం వస్తున్నారు. సచివాలయం స్టాఫ్ చేత అని న్యూస్ ఇంకా రాలేదు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.